హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి అనమాట. మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ చాలా డిఫరెంట్ కంటెస్టెంట్స్ అనమాట. బ్యాడ్ వేలో కాదు, గుడ్ వేలోనే. ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ డిఫరెంట్ కంటెస్టెంట్స్. ఎందుకంటే టాస్కుల పరంగా చాలా మంచి కంటెస్టెంట్స్ అనమాట. వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే పెడతారనమాట. ప్రాణం పెట్టి ఆడతారు. అందరూ కూడా బిహేవియర్ పరంగా వేరువేరుగా ఉంటారు. అది పక్కన పెడితే టాస్కులు మాత్రం వామ్మో ఏమన్నా ఆడతారు. నెక్స్ట్ లెవెల్ ఆడతారు. టాస్కులు అంటే చాలు మీద పడి ఆడతారు, కింద పడి ఆడతారు. అబ్బాయిలనే కాదు, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బో నెక్స్ట్ లెవెల్. ఈ సీజన్ లో మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో గనక చూసుకుంటే ప్రేరణ పాపం తన 100% ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ప్రాణం పెట్టి ఆడుతుందనే చెప్పాలి. కాకపోతే తనకి సపోర్ట్ దొరకదనమాట. ఆ తర్వాత రోహిణి మనందరికీ తెలుసు కదా, శివంగి రోహిణి అని పిలుచుకుంటాము. ఎంత బాగా ఆడుతుందంటే మొన్న టాస్కులు చూసారు కదా, చాలా బాగా ఆడింది. ఆ తర్వాత టేస్టీ తేజ మన కింద పడిన ఎన్ని దెబ్బలు తగిలినా కూడా లేచి మరి బాగా ఆడతాడు టాస్కులు. ఇక ఆ తర్వాత అవినాష్ గురించి మనం చెప్పుకోక్కర్లేదు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అండ్ మొన్న టికెట్ ఫినాలే కూడా గెలిచాడు. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. సో గుడ్ అనమాట. ఆ తర్వాత నబీలు, నిఖిల్, పృథ్వీ, గౌతమ్, ఇక వీళ్ళందరి గురించి మన అందరికి తెలిసిందే కదా. అబ్బో టాస్కులు అంటే చాలు ఎగబడి ఆడతారు, ప్రాణం పెట్టేస్తారు అంతే. టాస్కుల పరంగా మాత్రం సీజన్ 8 కంటెస్టెంట్స్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. ఈ సీజన్ లో కూడా ఇలా ఆడలేదు. టాస్కుల్లో ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఈ సీజన్ 8 లో మాత్రమే ఉన్నారు. టాస్కుల పరంగా మాత్రమే. ఫిజికల్ టాస్కులు ఇచ్చినా బాగా ఆడతారు అండ్ మెంటల్ టాస్కులు ఇచ్చినా బాగా ఆడతారు, మైండ్ టాస్కులు ఇచ్చినా. అందులో అయినా ఈ కంటెస్టెంట్స్ మాత్రం టాప్ కంటెస్టెంట్స్. టాస్కులు మాత్రం ఇచ్చి పడేస్తారు అంతే. గెలిచినా ఓడినా వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే పెడతారు అనమాట ఈ సీజన్ వాళ్ళు. ఆ పరంగా ఈ సీజన్ 8 కంటెస్టెంట్స్ చాలా డిఫరెంట్.